మూవీ ఎలివేషన్ సాంగ్స్ లో హీరోని సూర్యుడితో చంద్రుడితో హీరో మెరుపని పులులు సింహాలు ఏనుగులు ఎలకలు హీరోని ఎలివేట్ చేయడం మనం చూసుంటాం. కానీ హీరోని ఒక బలి పశువు కింద ఎలివేట్ చేసిన ఎలివేషన్ సాంగ్ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో విన్నట్టు గుర్తొస్తుందా? లెట్స్ డిస్కస్. నేను చిన్నప్పుడు పాటలు వింటున్నప్పుడు నాకు తెలంగాణ యాస కానీ రాయలసీమ యాస కానీ అసలు అర్థమయ్యేది కాదు. ఇన్ఫాక్ట్ ఈ పాట నాకు మొన్నటి వరకు కూడా నేను ఎన్నేండ్లకు పెదవండగ వచ్చే అన్నట్టే పాట పాడని తప్పిస్తే చాలా రీసెంట్ గానే నేను ఓకే పెద్ద పండగ వచ్చిందా అన్నట్టు అర్థమైంది. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్ కి రా. ఓకే, సో ఇప్పుడు సాంగ్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే ఈ సాంగ్ చాలా కాంటెక్చువల్ గా చాలా సబ్జెక్టివ్ గా రాశారనమాట. మీరు సినిమా మీకు గుర్తుంటే 30 సంవత్సరాలు బట్టి ఆ పెద్ద ఆయన కుటుంబం బైరెడ్డి మళ్ళసూరి వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ ముగ్గురు కానీ సునీల్ వాళ్ళ ఫ్యామిలీని వెతికి వాళ్ళని చంపుతామని చెప్పేసి 30 ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉంటారు అనమాట. 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ ల్యాండ్ కోసం అని చెప్పేసి సునీల్ అక్కడికి వెళ్ళినప్పుడు వాడు అక్కడికి వచ్చాడు కాబట్టి అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్తున్నప్పుడు వచ్చే కాంటెక్స్ట్లో ఇదే సాంగ్ రకరకాల కాంటెక్స్ట్లో వేరే వేరే లిరిక్స్తో వస్తూ ఉంటుంది అనమాట. అందుకని విషయం చెప్తున్నాను. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో అతన్ని ఇంట్లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు ఈ లిరిక్స్తో ఈ సాంగ్ వస్తుంది అనమాట. ఎన్నేళ్ల తర్వాత పెద్ద పండగ వచ్చింది, వాకిండ్లకు మావాగులు గుచ్చే, అంటే వాకిలి అని అంటే డోర్వేకి మావిడాకులు గుచ్చారు. ఇప్పుడు తగిలిస్తాం మనం ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు కానీ పండగ ఉన్నప్పుడు కానీ. సో ఆ ఇంటికి ఆ కుటుంబానికి పండగ రాబోతోంది ఇప్పుడు అనే ఒక మెటఫారికల్ వేలో చెప్పారనమాట. అమ్మోరికి ఆ కలి గురుతో వచ్చే 30 సంవత్సరాల మాట ప్రత్యేకంగా చెప్పకుండా పరోక్షంగా చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారికి ఆకలి గుర్తొచ్చింది అంటే సునీల్ని బలిపశువు కింద బలివ్వడానికి తీసుకువెళ్తున్నారు, అమ్మవారికి ఆహారం కింద బలివ్వడానికి తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ దీనిలో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మెహకను బలి ఇస్తే, పోలెమ్మకు పొట్టేలును వేస్తే ఓయా. సాధారణంగా బలి అన్నది ఇంతకుముందు ఎందుకు ఇచ్చేవారు అని అంటే వాళ్ళ పంట ఏదైతే ఉంటుందో అది బాగుండాలి అని, సాగుగా పెరగాలి అని చెప్పేసి చిన్న చిన్న జంతువుల్ని మీకు తెలిసినట్టు కోళ్ళని ఇలాగా మేకల్ని పుట్టేల్ని అలాగే బలిచ్చేవారు అనమాట. లైక్ బలి ఇవ్వడానికి వెనకాలన్న ప్రైమరీ రీజన్ ఏంటి అని అంటే వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పంట బాగా పెరగాలి అని చెప్పేసి పూర్వం రోజుల్లో రైతులు వాళ్ళు అలా బలిస్తూ ఉండేవారు అనమాట. కాలక్రమేణా యాజ్ ది ఇయర్స్ వెంట్ బై ఈ ట్రెడిషన్ అన్నది, రిచువల్ అనేది నెమ్మదిగా మారుస్తూ వచ్చింది. కోడిని కోస్తే కోట్లు వస్తాయి, మేకను కోస్తే మేడలు ఇస్తారు. మేడలు అంటే బంగ్లోస్ అని అర్థం. పోలెమ్మకు పొట్టేలు నేయాలి అంటే మనం బాగోవాలి అని అంటే ఇవన్నీ చేయాలి అని అర్థం అన్నమాట. ఇదే పాట సెకండ్ కాంటెక్స్ట్లో సునీల్ ఉయ్యాల కోసేసి ఆయన పడిపోయినట్టు నటించి అక్కడ పైన గదిలో పడుకుంటాడు చూడండి. అప్పుడు పెద్ద ఆయనకు కూడా అర్థమైపోతుంది వీడు నటిస్తున్నాడు అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత ఏమప్పా నువ్వు బయటికి రావా, మేము నిన్ను చంపమా అని చెప్పేసి ఆయన చెప్పేసిన తర్వాత ఆయన తలుపేస్తూ ఉంటే సెకండ్ కాంటెక్స్ట్లో ఈ లిరిక్స్ వస్తాయి అన్నమాట. అమ్మోరికి అవ్వాలని మేత, ఏనాడు రాసేసిన రాత, ఎలుగుందారే తిరిగడి సహక హోయ. అమ్మోరికి మేత అవ్వాలి నువ్వు అని చెప్పేసి ఎప్పుడో రాసేశారు, దినదిన గండం అంటారు కదండి. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది అనే భయంతోనే ముందుకు వెళ్ళాం అనమాట. ఇప్పుడు సునీల్ పరిస్థితి కూడా అలాంటిది అనమాట. సో వెలుగుందా రేతిరి గడిసాక, రేతిరి అంటే రాత్రి అని అర్థం. రాత్రి గడిచేసరికి పొద్దున్న వెలుగు నువ్వు చూడగలవా అంటే రేపు ఉదయానికి నువ్వు బ్రతికుంటావా అని అర్థం. ఇదే పాట థర్డ్ కాంటెక్స్ట్లో. ఓకే, చుట్టూ తాకసి కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కొనుకుండదు కంటికి ఏ పూట ఓయా. ఆ పాటని ఒక విస్పర్ కింద పాడినట్టు వెనకాల ఉంటుంది అనమాట. ఎందుకంటే రాత్రిపూట అందరూ పడుకుని పోయిన తర్వాత సునీల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పాట ఈ లిరిక్స్ వెనకాల వస్తాయి అనమాట ఇదే సాంగ్లో. సో అది ఒక విస్పర్ కింద వెనకాల వస్తూ ఉంటుంది. సో దట్ ఆడియన్స్ కూడా ఓకే వేరే వాళ్ళు లేవకూడదు, వీడు కొంచెం సీక్రెట్గా ఇంటి నుంచి తప్పించుకోవాలి అనే ఒక ఫీల్ కలిగజేయడానికి అది చాలా బాగా అలా చేశాను అనమాట. మీకు అర్థమే ఉంటుంది, బట్ స్టిల్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ దట్స్ వై ఎక్స్ప్లెయినింగ్. ఇప్పుడు లిరిక్స్ సంగతికి వస్తే, చుట్టూ తాకసి కత్తుల కోట అంటే కసితో కూడిన కత్తులు మొత్తం చుట్టేసాయి అతన్ని సునీల్. ఏ దారి కనిపించని చోట, ఎలా బయటికి వెళదాము ఏంటి అని చెప్పేసి చాలా తపన పడిపోతున్నాడు.
ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి రకరకాల దారులు వెతుక్కుంటూ ఉంటాడు. ఎక్కడా దారి కనబడట్లేదు. కొనుకుండదు కంటికి ఏ పూట, అసలు ఒక్క పూట కూడా పూర్తిగా ఆయన మనశ్శాంతిగా పడుకోలేకపోతున్నాడు. ఇదే పాట లాస్ట్ కాంటెక్స్ట్లో, ఫోర్త్ కాంటెక్స్ట్లో, దండాలమ దండాలమ తల్లే నీ ఏటను తెచ్చేసాం తల్లే కోబలి అని కొట్టేస్తాం తల్లే హోయ. సో ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళిద్దరూ సునీల్ గారు ఒక బుట్టలో దాక్కోవడం చూస్తారు కదా, చూసేసి బయటకు చంపేద్దాం అనుకుంటారు కదా, అప్పుడు వస్తుంది అనమాట. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి, అంటే ఆ ఇద్దరు పిల్లల పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు వాళ్ళ చిన్నాన్న కోరికని తీరుస్తున్నారు అని చెప్పేసి ఆసక్తిగా ఉంటారు అనమాట. అందుకని అమ్మవారికి మేత వేయడానికి నేను ఇదిగో వేటని తీసుకొస్తున్నాను అని వాళ్ళ ద్వారా చెప్తున్నట్టు వెనకాల ఈ సాంగ్ వస్తుంది అనమాట. దండాలమ దండాలమ తల్లే నీ ఏటను తెచ్చేసాం తల్లే, తెచ్చేసాము చంపేపోతున్నాము కంగారు పడకు, కోబలి అని కొట్టేస్తాం తల్లే. కోబలి అని అంటే అదొక బలి ఇచ్చేటప్పుడు జనరల్గా వాళ్ళు చెప్పే చాంట్ అనమాట. కోబలి అని చెప్పేసి కొట్టేస్తాము, నేను చంపేస్తాము, నీ ఆకలి మేము తీరుస్తాము అని చెప్పేసి వాళ్ళ ద్వారా వాళ్ళ పర్స్పెక్టివ్లో చెప్తున్నట్టు ఫోర్త్ కాంటెక్స్ట్లో వస్తుంది. కానీ హీరోని ఒక బలి పశువు కింద ఎలివేట్ చేసిన ఎలివేషన్ సాంగ్ ఎప్పుడైనా విన్నారా? ఓకే, సాంగ్ రకరకాల కాంటెక్స్ట్ లో వేరే వేరే రిచువల్ అనేది నెమ్మదిగా మారుస్తూ వచ్చింది. రిచువల్ అనేది నెమ్మదిగా మారుస్తూ వచ్చింది. This? What are you talking? You're actually talking like a native speaker. Oh my God. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓయా కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలిగిస్తే కోలమ్మకు